హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్పుట్ టైప్లో మనం సిఎస్ఎస్ యూజ్ చేసి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఫామ్ ఇన్పుట్లో యానిమేషన్ ఏ విధంగా పెట్టొచ్చో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేశాను. సో లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేశాను బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫుల్ నేమ్ వచ్చింది. నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో మంచి స్మూత్ యానిమేషన్ వస్తుంది చూడండి. సో ఏ విధంగా మనం ఇదంతా కంప్లీట్గా చేస్తాం, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా మహిమ సిఎస్ఎస్ దయ అనమాట. ఓకేనా? సో కంప్లీట్‌గా సీఎస్ఎస్ నేర్చుకుంటూ ఉండండి. నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందుకే ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. సరేనా? మరి ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సీఎస్ఎస్ ఇన్పుట్ అని చెప్పి, లేదంటే ఇంకో ఏదో నేమ్‌తో నార్మల్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. సీఎస్ఎస్ ఇన్పుట్ అని ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. సరేనా? ఈ ఫోల్డర్‌ని ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ ఈ ఫోల్డర్‌ని మనం ఓపెన్ విత్ వీఎస్ కోడ్ చేసుకుందాం. సో దట్ అది మనకి విజువల్ స్టూడియో కోడ్‌లో అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఓపెన్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఫస్ట్ index.html ఫైల్ క్రియేట్ చేస్తాం. అండ్ అలానే style.css ఫైల్ కూడా క్రియేట్ చేస్తాం. సరేనా? సో index.html ఫైల్ వచ్చేసింది. అండ్ style.css ఫైల్ కూడా నేను క్రియేట్ చేస్తాను. అండ్ దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇది క్లోజ్ చేస్తాం. ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చి కమిట్ అబ్రివేషన్ చేస్తాను. డాక్యుమెంట్ ప్లేస్ ఏం చేస్తాను అంటే ఇన్పుట్ యానిమేషన్ అని పెట్టేస్తాను. సరేనా? ఇన్పుట్ యానిమేషన్ అని పెట్టాను. ఓకే, దీని తర్వాత ఏదైతే మనం స్టైల్ షీట్ లింక్ చేసాం కదా, సో ఆ స్టైల్ షీట్ ఇక్కడ పెట్టేసుకున్నాం. లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ హెచ్డిఎఫ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. సరేనా? స్టైల్ షీట్ కూడా నేను లింక్ చేస్తాను. సో మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ లో రాసేది తక్కువ, సిఎస్ఎస్ లో రాసేది ఎక్కువ అనమాట. సో దీన్ని ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తున్నాను సో దట్ అది మన బ్రౌజర్లో అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పటికి బ్లాంక్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను బాడీలో ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక కంటైనర్ క్లాస్ తీసుకుంటాను. ఒక కంటైనర్ క్లాస్ తీసుకున్నాను. దీని లోపల ఇన్పుట్ ఉంటుంది కాబట్టి దానికి ఇన్పుట్ బాక్స్ అనే క్లాస్ తీసుకుంటాను. అండ్ దాని లోపల ఇన్పుట్ ఉంటుంది కాబట్టి నేను ఇన్పుట్ అయితే రాస్తాను. సో ఇన్పుట్ టైప్ ఏంటి, టెక్స్ట్ కదా మనకు కావాల్సింది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకు మ్యాండేటరీ ఫీల్డ్ కావాలంటే ఏం చేస్తాం, నార్మల్గా అయితే మనం జావా స్క్రిప్ట్లో మనం యూజ్ చేసి ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ చేసి మనకి ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని మనం అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అలా కాదనుకుంటే ఇక్కడ మనం ఇలా జస్ట్ రిక్వైర్డ్ అని రాసుకోవచ్చు. సారీ, రీడ్ ఓన్లీ కాదు, రిక్వైర్డ్ అనమాట. సో రిక్వైర్డ్ మనం రాయడం వల్ల ఏమవుతుందంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ కింద అవుతుంది అనమాట. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు మీరు. సో రిక్వైర్డ్ అయినా రాయండి, లేదంటే రిక్వైర్డ్ ఈక్వల్స్ టు రిక్వైర్డ్, మీ ఇష్టం అది. సో ఎలా అయినా ఓకే అనమాట. సో ఇలా రిక్వైర్డ్ అని రాశాను. దీని తర్వాత ఏంటంటే ఏదైతే మనం ఫుల్ నేమ్ ఉంటుందో అది ఇక్కడ నేను రాస్తాను. స్పాన్ ఫుల్ నేమ్ ఆర్ ఫస్ట్ నేమ్ అని రాద్దాం. సరేనా? ఫుల్ నేమ్ అయినా పర్వాలేదు, ఫస్ట్ నేమ్ ఏదో ఒక నేమ్ నార్మల్గా. ఓకే, సో ఈ విధంగా మనం అయితే రాస్తాం. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చిందో. సో ఇక్కడ ఇలా ఏదైతే బాక్స్ వచ్చింది, ఇన్పుట్ వచ్చింది, అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అని వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని style.css లో ఉంటుంది. ఫస్ట్ ఏం చేద్దాం, ఏదైతే యూనివర్సల్ సెలెక్టర్ ఉందో దాన్ని యూజ్ చేసి మార్జిన్ 0 పెడదాం. అండ్ అలానే ఇక్కడ ప్యాడింగ్ కూడా 0 పెడదాం. ఏదైతే బాక్స్ సైజింగ్ ఉందో దాన్ని కూడా నేను పెడతాను. బాక్స్ సైజింగ్ ఏంటి, బార్డర్ బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఫాంట్ ఫ్యామిలీ పెట్టుకోవాలనుకుంటే ఫాంట్ ఫ్యామిలీ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇలా ఫాంట్ ఫ్యామిలీ పెట్టేస్తున్నాను ఏదో ఒకటి ఇలా. ఓకే, ఇది పెట్టేసాను ఫాంట్ ఫ్యామిలీ అనేది. సరేనా? సో ఇది అయిపోయిన తర్వాత ఏదైతే బాడీ ఉందో దానికి మనం కోడింగ్ చేద్దాం. సో బాడీలో మనం ఫస్ట్ ఏం చేద్దాం, దీని యొక్క డిస్ప్లే పెడతాం. ఫ్లెక్స్ డిస్ప్లే ఏం పెట్టాను, నేను ఫ్లెక్స్ పెట్టాను. అలైన్ ఐటమ్ సెంటర్ పెడదాం. అండ్ అలానే జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, సో దట్ అదంతా ఎక్కడ ఉంటుంది, సెంటర్లోకి వస్తుంది అనమాట. అదే దీని యొక్క మిన్ హైట్ పెడదాం 100 VH అని చెప్పి. మిన్ హైట్ 100 VH అని పెడుతున్నాను. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో అక్కడ కలర్ ఇచ్చాను కదా. సో బ్యాక్గ్రౌండ్లో మీరు కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ మీకు ఏ కలర్ కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు. రెడ్ అని ఇస్తే ఇక్కడ రెడ్ అని వస్తుంది. అలా కాదు, సపోజ్ ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ ఇస్తే లీనియర్ గ్రేడియంట్ అని ఉంటుంది. సరేనా? సో సపోజ్ ఇక్కడ నేను లీనియర్ గ్రేడియంట్ ఇచ్చాను. సో ఇలా రెడ్ కామా yellow, లేదంటే ఎనీథింగ్ యూ వాంట్. లైక్ నేను ఇక్కడ రెడ్ మీద హోవర్ చేసి నేను సపోజ్ దీన్ని బ్లూకి మార్చాను. అండ్ దీన్ని ఎల్లో మీద హోవర్ చేసి దీన్ని పింక్ మార్చాను అనుకుందాం. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా వచ్చింది. ఇన్ కేస్ యూ వాంట్ రేడియల్ గ్రేడియంట్, సో అక్కడ మీరు ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, రేడియల్ గ్రేడియంట్ ఇస్తే ఏమవుతుంది, సర్కిల్లో వస్తుంది అనమాట. ఓకేనా? సపోజ్ మీరు ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలా చేస్తున్నానని చెప్పి. దీని తర్వాత ఏదైతే కంటైనర్ ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంటైనర్ క్లాస్ రాశాను. సో కంటైనర్ క్లాస్కి ఇప్పుడు స్టైలింగ్ చేద్దాం. సో అది కాపీ చేసుకున్నా. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్న డాట్ కంటైనర్ అని చెప్పి ఫస్ట్ దీని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని రిలేటివ్ పెడదాం. అండ్ దీనికి ప్యాడింగ్ కూడా ఇద్దాం.
ప్యాడింగ్ ఎంత అంటే 50 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ దాంట్లో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా పెడదాం మనం. బ్యాక్గ్రౌండ్ ఏంటి, నార్మల్గా వైట్ కలర్ పెడదాం. పైన ఏదైతే మనకి ఇన్పుట్ టైప్ వస్తుందో అది మనకి వచ్చేస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ నేను పెట్టాను వైట్ అనమాట, ఎఫ్ఎఫ్ఎఫ్ అని నేను పెట్టాను. సో దీన్ని కూడా డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ చేశాను. అలానే దీని యొక్క జస్టిఫై కంటెంట్ కూడా నేను పెడతాను, సెంటర్ పెడతాను. అండ్ ఇక్కడ అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ పెడతాను. ఓకే, అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ పెట్టాను. అండ్ బార్డర్ రేడియస్ కూడా పెడదాం. ఓకేనా, బార్డర్ రేడియస్ ఎంత పెడదాం అంటే 8 పిక్సెల్స్ నేను ఇస్తాను బార్డర్ రేడియస్ అనేది. అండ్ బాక్స్ షాడో మీరు కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. బాక్స్ షాడో నేను ఇస్తున్నాను. సపోజ్ నేను ఇదంతా కాన్సెప్ట్స్ ఎక్కువగా ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే, ఇన్ కేస్ మీకు ఏవైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, సో బాక్స్ షాడో ఇవ్వాలా వద్దా అవన్నీ ఆలోచించకండి. బికాజ్ మనం ఒక క్లయింట్కి చేస్తాం కాబట్టి ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తే అంత మంచిగా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో అందుకు నేను ఇవంతా కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కటి క్లియర్గా కూడా. సపోజ్ నేను ఇక్కడ బాక్స్ షాడో ఏదైతే ఉందో అది ఇలా 15 పిక్సెల్స్, ఇలా 35 పిక్సెల్స్, ఏదో ఒక ఆర్జీబీఏ. ఓకే, ఆర్జీబీఏ ఇస్తాను నేను. ఆర్జీబీఏ రెడ్ 0 అండ్ అలానే గ్రీన్ 0. సో అలానే బ్లూ కూడా 0 పెడతాను. అండ్ ఆల్ఫా ఏదో ఒక వాల్యూ పెడదాం, సరేనా. సో బ్లూ 0 పెట్టాను, ఆల్ఫా సపోజ్ 0.5, 0.5 పెడతాను. ఓకే, ఆర్ 0.25 మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ అంటే మీకు చూసుకొని పెట్టుకుంటుండండి. చూడండి నేను 0.5 పెట్టాను, ఈ విధంగా నాకు బాక్స్ షాడో అనేది వచ్చేసింది. ఓకేనా, దీని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే కంటైనర్లో ఇన్పుట్ బాక్స్ ఉంది కదా, సో దానికి టార్గెట్ చేసి మనం స్టైలింగ్ చేద్దాం, సరేనా. సో ఇన్పుట్ ఇలా బాక్స్ నేను టార్గెట్ పెట్టాను. అండ్ దీని యొక్క పొజిషన్ ఫస్ట్ టైం పెడతాను, రిలేటివ్ పెడతాను. అండ్ దీని తర్వాత దీని యొక్క విడ్త్ ఇస్తాను 350 పిక్సెల్స్. ఓకేనా, ఇద్దాం 350 పిక్సెల్స్ అనమాట. ఓకే, విడ్త్ కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైతే కంటైనర్లో ఇన్పుట్ బాక్స్లో ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి ఇప్పుడు స్టైలింగ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ రాసేది కోడ్ మొత్తం సిఎస్ఎస్లో ఉంటుంది. ఇన్ హెచ్టిఎంఎల్ ఉండేది చాలా తక్కువ అనమాట, సరేనా. సో మళ్ళీ నేను రాస్తాను, కంటైనర్ డాట్ ఇన్పుట్ బాక్స్లో ఉన్న ఇన్పుట్కి ఇప్పుడు మనం స్టైల్ చేయాలి. ఓకే, సో ఇన్పుట్ బాక్స్లో ఇన్పుట్కి ఏం స్టైలింగ్ చేస్తాం, ఫస్ట్ దీని యొక్క పొజిషన్ పెడతాం రిలేటివ్ అని. అండ్ పొజిషన్ రిలేటివ్ అయిన తర్వాత ఏదైతే ప్యాడింగ్ ఉంటుందో ప్యాడింగ్ ఇస్తాను దీనికి 8 పిక్సెల్స్ అండ్ 10 పిక్సెల్స్ నేను ప్యాడింగ్ ఇస్తాను. ఓకేనా, దీని యొక్క విడ్త్ కూడా ఇద్దాం. విడ్త్ ఎంత అంటే 100% విడ్త్ ఇస్తాను నేను. అండ్ విడ్త్ ఇచ్చిన తర్వాత బార్డర్ పెడతాను అండ్ అలానే అవుట్లైన్ కూడా పెడతాను ఏంటి నన్ను అనమాట. సో అవుట్లైన్ పెడదాం నన్ను. సో అవుట్లైన్ నన్ను అయిన తర్వాత ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో బ్యాక్గ్రౌండ్కి ఏదో నార్మల్గా ఫస్ట్ ఇలా కలర్ ఇద్దాం 333 అని చెప్పి. సో మనకి ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, ఈ విధంగా మనకు వచ్చింది బ్యాక్గ్రౌండ్ అనేది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ అలాగుంటే కలర్ ఏంటి వైట్ కదా, ట్రిపుల్ ఎఫ్ అని ఇచ్చాను నేను కలర్ వైట్ అనేది. సో దీనికి ఫాంట్ సైజ్ పెడదాం. ఫాంట్ సైజ్ ఎంత అంటే 1.35 EM అని ఇస్తాను. అండ్ అలా లెటర్ స్పేసింగ్ కూడా ఇద్దాం. లెటర్ స్పేసింగ్ ఎంత ఇస్తానంటే 0.05 EM అని ఇస్తాను లెటర్ స్పేసింగ్. సో జెడ్ ఇండెక్స్ పెడతాను దీనికి. జెడ్ ఇండెక్స్ బేసిక్ ఏంటి, మనం ఎప్పుడు అంటే ఒక ఐటమ్ ఒక దానిపైన రావాలంటే మనం జెడ్ ఇండెక్స్ అనేది ఇవ్వాలన్నమాట. మనం మాక్సిమం ఎంత వాల్యూ ఇవ్వగలిగితే అంత వాల్యూ ఇవ్వాలి. బికాస్ ఎక్కువ వాల్యూ ఇస్తే మనకి జెడ్ ఇండెక్స్ అనేది టాప్లోకి వస్తుంది. ఓకేనా, ఇక్కడ జెడ్ ఇండెక్స్ నేను ఎంత ఇచ్చాను 2 అనేది ఇస్తాను అనమాట. ఓకేనా, దాని తర్వాత ఏదైతే మనం ఇక్కడ స్పాన్ రాసుకున్నామో ఏంటి స్పాన్లో మనం ఫస్ట్ టైం అని రాసాం కదా, సో దీనికి ఇప్పుడు స్టైల్ చేద్దాం. సో అది ఎక్కడ ఉంది, ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్లో ఏదైతే ఇన్పుట్ బాక్స్ ఉందో ఇన్పుట్ బాక్స్లో ఉంది స్పాన్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు దానికి స్టైల్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దాం, దీని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ పెడతాను నేను. పొజిషన్ ఏం పెట్టాను, అబ్సల్యూట్ అనమాట. ఫ్రమ్ లెఫ్ట్ ఏం పెడతాను 0 పెడతాను. అండ్ ప్యాడింగ్ ఇస్తాను దీనికి. ప్యాడింగ్ ఎంత అంటే 10 పిక్సెల్స్ అండ్ 0 అని ఇస్తాను ప్యాడింగ్. సో పాయింటర్ ఈవెంట్స్ పెడతాను దీనికి. పాయింటర్ ఈవెంట్స్ నన్ను పెడతాను అనమాట. ఓకేనా, పాయింటర్ ఈవెంట్స్ ఏం పెట్టాను నన్. అలానే పాయింటర్ ఈవెంట్స్ అయిన తర్వాత ఏదైతే ఫాంట్ సైజ్ ఉందో ఫాంట్ సైజ్ కూడా ఇద్దాం. ఫాంట్ సైజ్ 1 EM అని ఇస్తాను. ట్రాన్సిషన్ పెడదాం 0.5 సెకండ్స్ అని. ఓకే, అలానే ట్రాన్సిషన్ అయిన తర్వాత దీనికి కలర్ ఇస్తాను. కలర్ ఎంత 333 కలర్ ఇద్దాం. ఓకే, బ్లాక్ కలర్ అనమాట. అండ్ దీనికి లెటర్ స్పేసింగ్ కూడా ఇస్తాను. లెటర్ స్పేసింగ్ ఇస్తాను 0.05 EM అని చెప్పి. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో, ఇప్పటికి నార్మల్గానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైతే ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కదా 333 అని చెప్పి. సో దీన్ని నేను తీసేసి ట్రాన్స్పరెంట్ పెడతాను. సో ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్ పెట్టగానే మనకైతే ఇక్కడ ఉంది. సో ఇక్కడ కర్సర్ కూడా బ్లింక్ అవుతుంది కదా. సో దాన్ని కూడా మనం సెట్ చేసుకుందాం. ఓకే, సో స్పాన్ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏదైతే వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంటుందో అది మనం రాసుకుందాం. సో వ్యాలిడ్ దేనికి పెడతాం, ఏదైతే ఇన్పుట్ ఉంటుందో ఇన్పుట్కి వ్యాలిడ్ పెడతాను, చూపిస్తాను ఏ విధంగా పెట్టాలో. సో ఇన్పుట్ పెట్టాను, కాలన్ వ్యాలిడ్ అనమాట. వ్యాలిడ్లో మనం ఏమిద్దాం అంటే స్పాన్ కదా. సో స్పాన్ మనం రాసుకుందాం, స్పాన్ ఇచ్చాను. అలానే ఇది పెట్టిన తర్వాత వ్యాలిడ్ కాకుండా మనం ఏం చేయాలి, ఫోకస్ కూడా పెట్టాలి కదా. సో ఫోకస్ కూడా ఇస్తాను నేను. సో ఇప్పుడు మనం దీనికి స్టైల్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కామా తీసేస్తా. సో ఇప్పుడు చూడండి దీనికి ఫస్ట్ ఏం పెడతా అంటే ఫాంట్ సైజ్ పెడతాను. ఫాంట్ సైజ్ అంతా 0.85 పెడతా, 85 EM అని చెప్పి. అండ్ దీనికి ఏదైతే ట్రాన్స్ఫార్మ్ ఉంటుందో ట్రాన్స్ఫార్మ్ పెడతాను, ట్రాన్స్లేట్ వై అనమాట. ఓకేనా, వై ఎంత -32 పిక్సెల్స్ అని నేను ఇస్తాను. సో ఇప్పుడు చూడండి వెన్ ఎవర్ ఐ క్లిక్ హియర్, సో అది చూడండి ట్రాన్సిషన్ అవుతుంది. చూసారా ఏ విధంగా ట్రాన్సిషన్ అవుతుంది. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఏం రావట్లేదు, కానీ ఇక్కడ మనం ఏ రాస్తాం చూసారా. ఇక్కడ కలర్ ఏం చేద్దాం, ఇక్కడ ఏదైతే కలర్ వైట్ ఉందో దాన్ని మనం 333 చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. మనం నెక్స్ట్ మళ్ళీ ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఇక్కడ పెడతామో అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసామని చెప్పి, ఏ విధంగా దీనికి ట్రాన్సిషన్ పెట్టాను అన్నది కూడా క్లారిటీగా చెప్పాను ఇప్పుడు. సో ఏం చేసాం, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో ట్రాన్స్లేట్ పెట్టాను, -32 పిక్సెల్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇక్కడ నేను ఒక ఇలా రాసుకుంటున్నా ఐ అని చెప్పి. ఓకే, సో బేసిక్గా అక్కడ మనకి కలర్ కూడా రావాలి కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వెన్ ఎవర్ విల్ క్లిక్ హియర్ మనకి కలర్తో హోవర్ అయింది. సో అది ఎలా చేయాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం నేను ఇక్కడ ఐ అని రాశాను. సో ఇప్పుడు దానికి మనం స్టైల్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఏదైతే డాట్ కంటైనర్ ఉందో డాట్ ఇన్పుట్ బాక్స్లో ఉన్న ఐ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ స్టైల్ చేస్తాను. సో దానికి ఫస్ట్ ఏం స్టైల్ చేస్తాం, దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ ఏం పెడతాను, అబ్సల్యూట్ పెడతాను అనమాట. పొజిషన్ అబ్సల్యూట్ ఎంత పెడతాను, ఫ్రమ్ బాటమ్ ఇస్తాను 0 అండ్ దాని తర్వాత ఫ్రమ్ లెఫ్ట్ ఇస్తాను 0. ఓకే, అలానే దీని యొక్క విడ్త్ ఇస్తాను 100% అనమాట. విడ్త్ ఎంత ఇచ్చాను, 100% ఇచ్చాను. దీని యొక్క హైట్ కూడా ఇస్తాను నేను 3 పిక్సెల్స్ అని చెప్పి. సో దట్ మనకి ఏదైతే హైట్ ఉంటుందో అది మనకి 3 పిక్సెల్స్ వస్తుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మీకు కలర్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఇలా కలర్స్ పెట్టేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు లీనియర్ గ్రేడింగ్ కావాలంటే లీనియర్ గ్రేడింగ్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రెడ్ పెట్టాం అనుకుందాం. సో ఆ తర్వాత మనం చేసుకుందాం. సపోజ్ ఇక్కడ రెడ్ పెట్టాం అని ఇప్పుడు కనుక్కోండి. సో అంత బాగోదు ఇప్పుడు రెడ్ అనేది, బట్ ఒకసారి పెట్టాం అనుకోండి. సో దాని తర్వాత ఏమిద్దాం, ట్రాన్సిషన్ ఇస్తాను నేను. ట్రాన్సిషన్ ఏమి ఇస్తాను అంటే 0.5 సెకండ్స్ అని ట్రాన్సిషన్ ఇస్తాను, సరేనా. అండ్ దీని యొక్క జెడ్ ఇండెక్స్ ఇస్తాను. జెడ్ ఇండెక్స్ ఎంత ఇస్తాను, 1 ఇస్తాను అనమాట. సో దట్ అది ఏమవుతుంది, బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత ఏదైతే బార్డర్ రేడియస్ ఉందో బార్డర్ రేడియస్ కూడా నేను పెడతాను. బార్డర్ రేడియస్ అంతా 4 పిక్సెల్స్ నేను ఇస్తాను. అండ్ పాయింటర్ ఈవెంట్స్ పెడతాను నన్ను అనమాట. పొజిషన్ కాదు, పాయింటర్ ఈవెంట్స్ నన్ను అని పెడతాను. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో, ఇక్కడ ఏ విధంగా ఉంది. సో సో ఇది కాదు మనది, ఇదనమాట. సో ఇక్కడ చూసారా మనకి ఈ విధంగా రెడ్ కలర్ అనేది వచ్చింది. ఓకే, దాని తర్వాత ఏం చేద్దాం, మనకి రెడ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ పెట్టి చూపిస్తాను. ఓకేనా, లేదంటే దీనికి సపోజ్ ఇక్కడ 100% హైట్ ఇచ్చామనుకోండి. సో అది ఏమవుతుంది, ఇక్కడ మొత్తం రెడ్ వస్తుంది. సో అది ఏ విధంగా ఇవ్వాలో పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, ఇది కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. అండ్ ఏదైతే స్పాన్ ఉందో స్పాన్ తీసి నేను ఇక్కడ ఐ ఇస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి సపోజ్ దీనికి హైట్ అంతా 100% ఇస్తే ఏమవుతుంది, కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇది కాదు మంది, ఇదనమాట. సో చూసారా, సో ఈ విధంగా వస్తుంది. సో మీకు అక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏదైతే మనం ఎక్కడ రాసాము ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాము కదా. సో ఇక్కడ సపోజ్ నేను లీనియర్ గ్రేడియంట్ ఇచ్చాను అనుకుందాం. లీనియర్ గ్రేడియంట్ ఏంటి, సపోజ్ పింక్ ఇచ్చాను అండ్ అలానే ఇంకేదో కలర్ ఇచ్చాను, ఆరెంజ్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, సారీ ఇది కాదు మంది, ఇదన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా ఏంటి ఏ విధంగా చేసామని చెప్పి.
సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అప్పటి వరకు మరి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.